నమస్తే. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీద హైకోర్టు సీరియస్ అయింది. ఇండో బంగ్లాదేశ్ సరిహద్దు ఫెన్సింగ్ కోసం బీఎస్ఎఫ్కి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దు భద్రతా దళాలకు భూమిని స్వాధీనం చేయకపోవడంపై, భూమిని ఇవ్వకపోవడంపై హైకోర్టు సీరియస్ అయిందనమాట. ఇక భారత్ బంగ్లాదేశ్ మధ్య 4156 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది భారత్కి బంగ్లాదేశ్కి మధ్య. అందులో పశ్చిమ బెంగాల్ భూభాగం వచ్చేసి సరిహద్దు వచ్చేసి 2216 కిలోమీటర్లు. అయితే 1986 నుంచి కూడా ఈ బార్డర్లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మిద్దామని అనుకుంటుంది. అయితే అది ఇంకా ఏమంటారు అడుగు పడలేదన్నమాట. ఎందుకంటే భూసేకరణ విషయంలో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అప్పటి నుంచి కూడా సహకరించట్లేదు. అంటే 2216 కిలోమీటర్లలో 600 కిలోమీటర్ల సరిహద్దు ఇంకా ఫెన్సింగ్ లేకుండా ఉంది. అంటే మొన్న ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత ఫెన్సింగ్ వేశారు, ఇంకా 600 కిలోమీటర్లు ఉన్నదన్నమాట. అయితే 600 కిలోమీటర్ల మేర కంచె వేయడం కోసము పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము బీఎస్ఎఫ్కి అంటే కేంద్రానికి ఇవ్వట్లేదన్నమాట భూమిని. ఆ భూమికి పరిహారం కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి. అయినా సరే రాష్ట్రం సహకరించట్లేదు. దీంతో పనులు ఆగిపోయినాయి, కంచె పనులు ఆగిపోయినాయి పూర్తిగా. దీంతో చూసి కేంద్ర ప్రభుత్వం కోల్కతా హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు, అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో బోర్డర్లో ఫెన్సింగ్ వేయాల్సిందే, అవసరమైన భూమిని బీఎస్ఎఫ్కి వెంటనే అప్పజెప్పాలని మీరు ఆదేశించండి అంటే నవంబర్ 13నే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, మీరు బీఎస్ఎఫ్కి ఫెన్సింగ్ కోసం ల్యాండ్ ఇవ్వమని. కానీ అయినా సరే హైకోర్టు ఆదేశించినా సరే మమతా సర్కార్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఎలాంటి పురోగతి లేదు పనుల్లో. మరొకసారి కేంద్రం మళ్ళీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళింది బీఎస్ఎఫ్. దీంతో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది, ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. సరిహద్దు భద్రత అనేది ఒక జాతీయ భద్రతా ప్రాధాన్యత, ఇందులో రాజకీయం ఎందుకు చేస్తారు, రాజకీయం చేసే అవకాశం లేదు అని కోర్టు స్పష్టంగా హెచ్చరించింది. వారం రోజుల గడువిచ్చింది. భూమి అప్పగించిన వివరాలతో కంప్లైంట్స్ రిపోర్టు సమర్పించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఓటు బ్యాంక్ రాజకీయాలు దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని కూడా అన్నది. అంటే భూ కేటాయింపులో మమతా ప్రభుత్వం కావాలని జాప్యం చేస్తుందని హైకోర్టుకు అర్థమైపోయింది. మరి అది ఒక నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన సమస్య కదా, అందువల్ల సీరియస్ అయిందనమాట. తీవ్రంగా తిట్టిందని చెప్పొచ్చు. ఇలాంటి జాప్యం సరికాదు, నో కైండ్ ఆఫ్ డిలే విల్ బి టాలరేటెడ్ అంది, హెచ్చరించింది. 7 రోజుల్లోనే స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని, అంటే అఫిడవిట్ సమర్పించాలి. మరింత జాప్యం జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎందుకు ఇది ముఖ్యమంటే ఇంకా ఇది పూర్తిగా సరిహద్దు అంతా బీఎస్ఎఫ్ చేతిలో ఉంటుంది. అక్రమ వలసలు వస్తున్నాయి, మరి స్మగ్లింగ్ వంటి సమస్యలు కూడా ఉన్నాయి సరిహద్దు నుంచి. మరి వాటిని అరికట్టాలంటే ఫెన్సింగ్ వేయాల్సిందే. అయితే ఇదే విషయాన్ని నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. అమిత్ షా అయితే అసలు చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. 2025 మార్చిలో జూన్లో 2 సందర్భాల్లో అమిత్ షా ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్లో గవర్నమెంట్ ఈ తీరు మీద సరిహద్దులో ఫెన్సింగ్ వేయడానికి మమతా బెనర్జీ కావాలని అడ్డుకుంటుందని ఆయన విమర్శించారు. రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు, లోక్సభలో ప్రస్తావించారు. ఇది ఒక నేషన్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకు సంబంధించింది, ఇది మీరు సహకరించాలంటే కూడా మమతా బెనర్జీ అసలు తగ్గలేదు. మార్చి 27లో, ఈ ఏడాది మార్చి 27లో కూడా ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 చర్చ సందర్భంగా కూడా అమిత్ షా ఇదే మాట అన్నారు. అక్రమ వలసలు వస్తున్నాయి, చొరబాట్లు వస్తున్నాయి, ఇన్ఫిల్ట్రేషన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలకు, అక్రమ ఇన్ఫిల్ట్రేషన్కి ఇది దోహదపడుతుంది. మీ చర్య, మీరు ఫెన్సింగ్కి సహకరించాలి బీఎస్ఎఫ్ అని ఆయన రిక్వెస్ట్ చేశారనమాట. ప్రస్తుతం ఇప్పటివరకు 450 కిలోమీటర్ల సరిహద్దు ఫెన్సింగ్ పెండింగ్లో ఉంది. భూమి ఇవ్వకనే 10 అంటే స్వయంగా కేంద్ర మంత్రి మమతా బెనర్జీకి 10 లెటర్లు రాశారు. హోమ్ సెక్రటరీ 7 మీటింగ్స్ నిర్వహించింది. అయినా సరే ఏమంటారు అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంకా టీఎంసీ గూండాలు అసలు ఫెన్సింగ్ పనుల్లో ఉన్న వాళ్ళను అసలు మతపరమైన స్లోగన్లు చేస్తూ, బెదిరిస్తూ, హెచ్చరిస్తూ బీఎస్ఎఫ్ వాళ్ళను కూడా కవ్విస్తున్న, ఆటంకం కలిగిస్తూ, వాళ్ళ పనులకు ఆటంకం కలిగించిన ఘటనలను మనం చాలా చూసినాం. ఆ వీడియోలు కూడా వచ్చినాయి మనకి. అంటే ఇన్ఫిల్ట్రేషన్ని అడ్డుకోవడం వెస్ట్ బెంగాల్కి ఇష్టం లేదు. వాళ్ళకి అటునుంచి మరి రాగానే ఇంటర్ల లెక్క స్వాగతం పలకాలి, మర్యాదలు చేయాలి, ఆధార్ కార్డులు సృష్టించాలి, నకిలీ ఓటర్ కార్డ్స్ ఇవ్వాలి. ధర్మశాలన ఇండియా ఏమన్నా ధర్మసత్రమా, భారత్ ఏమన్నా? అమిత్ షా అన్నారు ఈ మాట.
అక్రమ చొరబాటుదారులను ఆహ్వానించి ఈ అక్రమ నకిలీ కార్డులు ఇస్తుంది ఆమె, ధర్మశాల కాదు ఇది భారత్ అని అమిత్ షా అన్నారు. జూన్ 1న కూడా ఆయన కోల్కతాలో ఒక సమావేశంలో అన్నారు. ఓటు బ్యాంకు పాలసీ కోసము ఇన్ఫిల్ట్రేషన్ ని మమత ప్రోత్సహిస్తోంది, ఫెన్సింగ్ భూమి ఇవ్వకపోవడం కారణం అదే. ఒక అవినీతి హబ్ గా వెస్ట్ బెంగాల్ మారింది. 2026 ఎన్నికల్లో బీజేపీ గవర్నమెంట్ ఏర్పడితే ఇలాంటి అన్నిటిని మేము పరిష్కరిస్తాము. అసలు ఇప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ కి ఆపడానికి ఫెన్సింగ్ ముఖ్యము కావాల్సిందే అని చెప్పారు ఆయన. ఆ మాట అన్నందుకు అసలు రాజకీయం చేస్తుంది బీజేపీ. ఎన్నికల స్ట్రాటజీ అంటే ఎన్నికల స్ట్రాటజీ ఎట్లా అవుతుంది? మమత అపీజ్మెంట్ పాలసీ కదా అది. బీజేపీ ఎన్నికల స్ట్రాటజీ కాదు, మమతా బెనర్జీ అపీజ్మెంట్ పాలసీ అది. ఒక జాతీయ భద్రతా అంశానికి రాజకీయాలకు లింక్ పెడుతూ మమతా బెనర్జీ చేస్తున్న నీచ రాజకీయం అనొచ్చు, అసలు స్వార్థ రాజకీయం అనొచ్చు. బిఎస్ఎఫ్ మీద కూడా ఆరోపణలు చేసింది. బిఎస్ఎఫ్ వాళ్ళు రైతులను హెరాస్ చేస్తున్నారు, భద్రత కోసం సొంతంగా విజువల్ పెట్టాలి అంటే బిఎస్ఎఫ్ వాళ్ళని కంట్రోల్ చేయడానికి, సరిహద్దులో వాళ్ళు లేకుండా ఉండడానికి ఆమె రకరకాల ప్రయత్నాలు చేసిందనమాట. కేంద్రానికి ఏమాత్రం సహకరించకుండా ఇంత విసిగిపోయి బిఎస్ఎఫ్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది, 7 రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పి. ఇంకా జాప్యం చేయకూడదు, కావాలని చేస్తున్నావు, రాజకీయం చేస్తున్నావు, జాతీయ భద్రత మీద రాజకీయాలు ఏంటి అని. ఎంత దుర్మార్గమైన రాజకీయం చూడండి అసలు. ఇంత మాత్రమే కాదు, 2021లో ఈ బిఎస్ఎఫ్ జ్యూరిస్డిక్షన్ అంటే బిఎస్ఎఫ్ ఏంటంటే పూర్తిగా ఇంకా సరిహద్దు భద్రతా దళాలు కదా, బార్డర్ అంతా వాళ్ళ ఇదిలో ఉంటుంది కదా. ఇంతకుముందు అయితే 15 కిలోమీటర్లు అంటే సరిహద్దు నుంచి 15 కిలోమీటర్ల వరకు వాళ్ళు డ్యూటీ చేయొచ్చు. అంటే వాళ్ళ పహారా, వాళ్ళ విధి నిర్వహణ అంతా 15 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే 50 కిలోమీటర్లు పెంచారు. 50 కిలోమీటర్లు బిఎస్ఎఫ్కి అనుమతిస్తూ 50 కిలోమీటర్ల వరకు వీళ్ళు సోదాలు చేయొచ్చు, తనిఖీలు చేయొచ్చు. అంటే ఆ భద్రత ఏమంటారు, పహారా ఉండొచ్చు అనమాట, సరిహద్దులో వీళ్ళ డ్యూటీ చేయొచ్చు. దాన్ని కూడా మమతా బెనర్జీ వ్యతిరేకించింది. సరిహద్దు రాష్ట్రాలు చాలా ఉన్నాయి మనకు, ఎక్కడి నుంచి అభ్యంతరం రాలేదు, కానీ మమతా బెనర్జీ వ్యతిరేకించింది. అసలు అదే మనకు ఎక్కువ ముఖ్యమైన కీలకమైన సమస్య. బంగ్లాదేశ్ నుంచి మనం ఎక్కువగా మన వలసలని, అక్రమ చొరబాట్లను ఎదుర్కొంటున్నది అక్కడి నుంచే కదా. దాన్ని వ్యతిరేకించింది, మోదీకి లెటర్ రాసింది వ్యతిరేకిస్తూ. అంటే ఫెన్సింగ్కి సపోర్ట్ చేయదు, కేంద్ర ప్రభుత్వానికి సహకరించదు, ఇష్టం వచ్చినట్టు అక్రమ వలసలు జరుగుతున్నాయి ప్రోత్సహిస్తుంది. అసలు అర్థం చేసుకోండి అసలు ఎంత కీలకం వెస్ట్ బెంగాల్ మనకి ఈ టైంలో. అసలు డెమోగ్రఫీ చేంజ్ అయిపోయింది. ఒక రాష్ట్రాల డెమోగ్రఫీ, కాన్స్టిట్యున్సీస్ ఏమంటారు, జిల్లాల్లో డెమోగ్రఫీ చేంజ్ అవుతుంది దీన్ని అక్రమ వలసల వల్ల. అటు అసోం కూడా అసలు సరే ఎస్ఐఆర్ అమలుతో ఏం జరుగుతుందో కూడా చూస్తున్నాము. అయినా సరే ఎంత ఏమనొచ్చు, ఒక రాక్షసి అంటే ఇంకా అనడానికి ఏమో మనం సంశయించాల్సిన అవసరం లేదు. అసలు ఒక రాక్షసి పాలన నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో. లోకల్ వెస్ట్ బెంగాలీస్ అసలు పొట్ట చేత పట్టుకొని ఏమంటారు, పొట్ట చేత పట్టుకొని వలస వెళ్తున్నారు. అక్కడ ఆమె దాష్టికాన్ని, ఆ పాలనలు భరించలేక అక్కడ ఉండలేక అసలు చదువుకున్న పిల్లలంతా బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళని మాత్రం మేపుతోంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇటు బీహార్లో ఎంటర్ అవుతారు, హైదరాబాద్ వరకు వస్తారు. రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశ్ ముస్లింలు వచ్చేసారు, లక్షల్లో ముంచెత్తారు దేశాన్ని. అటు హిమంతను గెలుక్కుంటది. అక్రమ మియాలను మాత్రమే తరిమేస్తున్నంటే లేదు, బంగ్లాదేశ్లను కూడా నువ్వు పశ్చిమ బెంగాల్లో కూడా తరిమేస్తావంటది. అరే బెంగాల్ మాట్లాడినంత మాత్రాన పశ్చిమ బెంగాలీ వాళ్ళు ఎలా అవుతారు? బంగ్లాదేశ్ వాళ్ళు కూడా బెంగాల్ మాట్లాడతారు, వాళ్ళు మనోళ్ళు కాదు. బంగ్లాదేశ్ ముస్లింలను మాత్రమే నేను తరిమేస్తున్నా, నా అస్సాం కల్చర్ ముఖ్యం, నా అస్సాం అస్తిత్వం ముఖ్యం, నా అస్సాం భూభాగం ముఖ్యము అని హిమంత్ అంటాడు. పక్కనున్న స్టేట్ సీఎంతో కూడా పెట్టుకుంటది. కేంద్రానికి సహకరించదు. ఒక శాడిస్ట్, ఒక పైశాచిక ప్రవృత్తి మమతా బెనర్జీది. అర్థమవుతుంది ఆమె చర్యలు. ఇప్పుడు ఏకంగా కోల్కతా హైకోర్టు కల్పించుకోవాల్సి వచ్చింది. చూడాలి మరి. నిన్ననే కోల్కతా హైకోర్టు నిన్నే తీర్పిచ్చింది అనమాట. జాప్యం మంచిది కాదు, ప్రమాదకరము అని మమతా సర్కార్ను తిట్టింది. 7 డేస్లో రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించింది. చూడాలి మరి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.